మెంబర్స్కి ఒక చిన్న ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాను. హలో అండి, ఈరోజు మా సహస్ర డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ తరపున ఒక ఫోక్ సాంగ్కి సెలెక్ట్ అయింది. ఆ సాంగ్ కోసం ఇంట్లోనే మనం శారీ అని హెయిర్ స్టైల్ కూడా సెట్ చేసుకొని తీసుకురమ్మన్నారు. దానికోసం ఇది నేను శారీ ట్రై చేస్తున్నాను. అది కూడా నార్మల్ శారీ కాదు, మన ఫార్మర్ స్టైల్ ధోతి స్టైల్ శారీ అని చెప్పారు. ఇది నేను ఆల్మోస్ట్ సెకండ్ టైం నేను ఇది శారీ కట్టింది. ఇంతకుముందు ఒకసారి తన స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అప్పుడు సేమ్ శారీ స్టైల్ తోటి తను సాంగ్ చేసింది. ఇప్పుడు కూడా ఒక ఫోక్ సాంగ్ కాబట్టి సేమ్ ఇదే మనకి పల్లెటూరు స్టైల్ శారీ డ్రాప్ కావాలని చెప్పారు. అండ్ హెయిర్ స్టైల్ కూడా మనం ఇంట్లోనే వేసుకొని రమ్మని చెప్పారు. చూడటానికి సింపుల్గానే ఉంటుంది కానీ కొంచెం కష్టము. మనం కట్టేటప్పుడు ఆ ప్లేట్స్ అవి ఇవి సెట్ చేసుకుంటూ ఉండాలి. శారీ ఏమో పెద్దది, వీళ్ళేమో చిన్నగా ఉంటారు. అది జారకుండా అన్ని సెట్టింగ్స్ చేశాను. ఆ తర్వాత హెయిర్ స్టైల్కి వచ్చాము. హెయిర్ స్టైల్ కూడా బన్ పెట్టి వన్ సైడ్ వేయమని చెప్పారు. హెయిర్ స్టైల్ కూడా సేమ్ అలానే మనం కంప్లీట్ చేసేసాను. ఈ హెయిర్ స్టైల్ ఈజీనే కానీ శారీ చాలా కష్టము. కట్టినంతసేపు ఓపికనే ఉండదు, అక్కడ ఇక్కడ గుచ్చుకుంటుందని చెప్తుంది. హెయిర్ స్టైల్ మాత్రం మనం ఒక బన్ పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టాను, సెట్ అయిపోయింది. అంతలోనే చెప్తుంది ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది అని. ఇప్పుడు ఆ శారీ మీదకి ఆక్సిడెంట్ జ్యువెలరీ వేయమని చెప్పారు. ఇది నేను మీషోలో బుక్ చేసుకున్నాను. ఈ జ్యువెలరీ తనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అంతా సెట్ చేసినాక లాస్ట్లో మళ్ళీ వాష్రూమ్ అని చెప్పింది. ఈ టైప్ ఆఫ్ శారీస్ కట్టామంటే వాష్రూమ్స్కి చాలా ఇబ్బంది పడాలి. మళ్ళీ ఇంకోసారి అన్నీ ఇప్పి శారీ డ్రాప్ చేసాము. లాస్ట్ ఫైనల్గా తన ప్రోగ్రామ్కి రెడీ అయిపోయింది. ఇదే తను పార్టిసిపేట్ చేసే ప్రోగ్రాము. చాలా పెద్ద స్టేజ్ అండి. తనతో పాటు 1008 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ క్లాసికల్ డాన్సర్స్, వీళ్ళొక్కళ్ళదే ఫోక్ సాంగ్ అనమాట. అంటే ఆ టైంకి మా సహస్రాకి ఇంకా గజ్జి పూజ కూడా అవ్వలేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు. టీం మాత్రమే ఫోక్ సాంగ్ చేస్తున్నారు. చాలా దూరం నుంచి వచ్చారు చాలామంది స్టూడెంట్స్. ఇంత పెద్ద స్టేజ్ మీద తను ఇది సెకండ్ టైం అనమాట. స్కూల్లో ఒకసారి సేమ్ పార్టిసిపేట్ చేసింది ఫోక్ సాంగ్కి. అండ్ మేకప్ కూడా అక్కడే వాళ్ళే వేస్తున్నారు. ఇది ఫోక్ స్టైల్ టైప్ మేకప్ అని చెప్పారు. మేకప్ ఆల్రెడీ మీరు చూసారు కదా షార్ట్లో, అదే సేమ్ అదే మేకప్. తన ఫేస్కి సెట్ అయిందని అనుకుంటున్నాను. మేకప్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఓపిక్గా ఉంటారు, ఎందుకంటే చాలా ఇష్టమైన పని కదా వాళ్ళకి. ఆ తర్వాత నేను కొంచెం పారాని అది పెట్టాలని చెప్పి పారాని అది అక్కడే పెట్టాము. పారాని అన్నీ పెట్టించుకొని, కానీ చాలాసేపు వెయిట్ చేశారు ప్రోగ్రామ్ కోసము. మినిమం ఒక 4 hours టైం పట్టింది ప్రోగ్రామ్ వాళ్ళది పిలవడానికి. ఒక్కొక్కరిని పిలిచి ఆ టైం వీళ్ళది వచ్చింది. తనతో పాటు తన కొలీగ్స్ అన్నమాట. వాళ్ళు కూడా సేమ్ సాంగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మధ్యలో ఈ శారీ అస్తమానం కొంచెం లూజ్ అవుతుందని వాళ్ళ మదర్ సెట్ చేస్తున్నారు. అండ్ చాలామంది డాన్సర్స్ ఉన్నారు ఇక్కడ. క్లాసికల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ గురువు గారికి ఇక్కడే ఇదే స్టేజ్ మీద సన్మానం కూడా చేశారండి. అండ్ చాలా బాగా ఉంది. మా వేదాంత్ అప్పుడే వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి ఆ మేకప్ని చూసి గుర్తుపట్టాడు అనుకున్నాను, బట్ బాగానే గుర్తుపట్టాడు. అంటే సెకండ్ టైం కదా తను ఆ మేకప్లో చూడటము, అందుకని తనకేం అనిపించలేదు. వాళ్ళ అక్క మేకప్ చూసి బాగానే దగ్గరికి వచ్చేసాడు. ఇంకా చాలా లేట్ అయిపోయిందని ఫస్ట్ భోంచేద్దామని వెళ్ళాం. భోంచేసి వచ్చినాక తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్సే. ఇంత పెద్ద స్టేజ్ మీద తను పర్ఫామ్ చేసింది. ఫస్ట్ నేను భయపడుతుంది అనుకున్నాను, బట్ లేదు, చాలా చక్కగా చేసింది. చాలామంది ఉన్నారండి, 1000 members పైన స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ సహస్ర సాంగ్. పొలిగాడా
చెట్టు చాటున్నావో చిక్కుల్లో ఉన్నావో చెట్టు చాటున్నావో చిక్కుల్లో ఉన్నావో చిన్నదాని చెంత చేరి చిత్రాలే చేస్తున్నావు ఓరోరి పులిగాడా దుక్కి దున్ని చినుకుల కోసం దిక్కులే చూశాను గుప్పెట ప్రాణం మట్టిన జల్లి కలలెన్నో కన్నాను దుక్కి దున్ని చినుకుల కోసం దిక్కులే చూశాను గుప్పెట ప్రాణం మట్టిన జల్లి కలలెన్నో కన్నాను వానొస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టి వానొస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టి రైతన్నల కళ్ళల్లో లేదా ఏ పుష్టి రైతన్నల కళ్ళల్లో లేదా ఏ పుష్టి ఓరోరి పులిగాడా దిగబడితే ఎన్నో ఆశలు ఎదలో నింపి ఎరువుల కోసం నిలబడితే ఏనే తోడు తూటాలై గుండెల్లో దిగబడితే బతికేది ఎట్టాగో అప్పటికి చాలా టైం అయిపోయిందని సాంగ్ టైం తగ్గించారండి. ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకున్నారు వాళ్ళ గురువు గారి చేతుల మీదుగా. అండ్ ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.